ఓకే. ఎక్కడెక్కడి నుంచి ఎల్ విజయలక్ష్మి లాంటి ఆవిడని అమెరికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ సత్కరించారు. 'రాముడు భీముడులో' ఆయనతో యాక్ట్ చేసిన ఎల్ విజయలక్ష్మి గారు. హ్మ్. ఇలాంటి ఒక సెలబ్రేషన్ అనేది కనిపించలేదు అని అక్కినేని అభిమానులే నాగార్జున మీద చిరాకు పడినటువంటి ఒక సందర్భం నడిచింది. హ్మ్. చూసాం మనం. అందుకని అలాగే వ్యవహరిస్తాడు ఆయన. గతంలో బాలకృష్ణ గారు అక్కినేని, తొక్కినేని అన్నప్పుడు కూడా నిర్లిప్తంగానే ఉన్నాడాయన. తన ఆగ్రహాన్నో లేకపోతే ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేయటము అలాంటి కార్యక్రమం చేయలా. అలాగే ఉన్నాడు నిర్లిప్తంగా. ఒక రకమైనటువంటి అంటే తన మనసులో భావాలను ప్రపంచంతో పంచుకోవటానికి ఎందుకో ఆయన ముందుకు రాడు. హ్మ్. అది కరెక్ట్ కాదని ఆయన పర్సనల్ ఒపీనియన్ ఏమో. అంటే నా ఆనందాలు, నా బాధలు నేనెందుకు పంచుకోవాలి ఎవరితోనూ. అది నా క్లోజ్ సర్కిల్‌లో నేను షేర్ చేసుకుంటాను అనే పద్ధతిలో ఆయన తన వరకు గిరి గీసుకున్నట్టుగా కనిపిస్తుంది. హ్మ్. అయితే తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎవరినైనా వెళ్లి కలుస్తాడాయన. అది మనం గతంలో చూసాం. ఒక సినిమా రిలీజ్‌కి ఇబ్బంది పడినప్పుడు 'నాగార్జున' సినిమా హ్మ్. ఆయన అది రిలీజ్ చేయగలిగినటువంటి వాడు ఒక దాసరి నారాయణరావే అని తెలుసుకుని వారిని ఇంటికెళ్ళి కలిసొచ్చాడు. వారితో దూరం ఉంది అప్పటికి. అక్కినేని కాంపౌండ్‌కి, అన్నపూర్ణ స్టూడియోస్‌కి, దాసరి గారికి విపరీతమైన గ్యాప్ ఉన్న టైంలో తన అవసరం కోసం, తన సినిమా రిలీజ్ కోసం వెళ్ళి ఆయన్ని కలిసి, ఆయన్ని ఒప్పించి, ఆయన కంట్రోల్‌లో థియేటర్స్ ఉండేవి ఆ రోజుల్లో. హ్మ్. ఆ చైన్‌ని ఓపెన్ చేయించి తను వాడుకున్నాడు. అంటే తనకు అవసరం ఉంటే ఎవరినైనా ఎక్కడికైనా వెళ్లి కలుస్తాడాయన. ఓకే. లేకపోతే మాట్లాడడు. అంటే ప్రపంచం ముందుకు తరచూ వచ్చి ఏదో ఒక విషయం మాట్లాడటం, లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయడు. ఈవెన్ వారి అన్‌కన్వెన్షన్ కూల్చివేత సందర్భంగా ప్రపంచం అంతా మాట్లాడుకుంది గానీ ఆయన మాట్లాడలేదు. ఆయన మౌనంగానే ఉన్నాడు. దానికి సంబంధించి పాజిటివ్ ఆర్ నెగెటివ్ లేదు ఎవరో ఒకళ్ళని కామెంట్ చేయటమో, లేదు అక్కడ జరిగిన దానిలో తన వైపు నుంచి జరిగిన తప్పేమిటి అనేది ఎస్టాబ్లిష్ చేసి చెప్పడము ఇలాంటిది ఏమీ చేయలేదాయన. మౌనమే తన మార్గము అనుకున్నాడు. అలా ఉండిపోయాడు అంతే. అందుకని ఇప్పుడు బాలకృష్ణకు వచ్చినటువంటి అవార్డు సందర్భంగా ఆయన స్పందించలేదు అనేది కూడా ఆయన సహజ ధోరణిగానే చూడాలి తప్ప ఆయనకేదో బాలకృష్ణ మీద పాత కక్షలు ఉండి హ్మ్. మాట్లాడటం లేదు అనేదైతే కష్టం. ఓకే. అయితే అక్కినేని కుటుంబంతో అంటే పర్టిక్యులర్‌గా నాగార్జునకి హరికృష్ణతో సాన్నిహిత్యం ఉంది. హ్మ్. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్‌గానే తిరిగేవాళ్ళు. రకరకాల సందర్భాల్లో ఆయనకి అవసరం పడిన సందర్భాల్లో చాలా విషయాల్లో ఆయన సహాయం చేశాడు ఈయనకి హరికృష్ణ. హ్మ్. నందమూరి బాలకృష్ణతో ఆ రిలేషన్ లేదు ఈయనకి. కొంచెం గ్యాప్ ఉంది వారి మధ్య. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి ఓ సినిమా చేశాడాయన అవును. బాలకృష్ణ. చేసిన సందర్భంగా ఆ తర్వాత కూడా వారి మధ్య కూడా అంత పెద్ద అంటే ఆయన ఎంతవరకో అంతవరకే ఉండే మనిషి కాదు నాగేశ్వరరావు గారు, నాగార్జునలాగా. హ్మ్. ఆయన కొంచెం ఔట్ స్పోకెన్ మనిషి. ఆయనకి బాలకృష్ణతో ఎక్కడో చిన్న ఇబ్బంది అనిపించి సైలెంట్ అయిపోయాడు. అంటే కరెక్ట్ కాదు, ఓపెన్‌గా మాట్లాడటం ఈ విషయంలో కరెక్ట్ కాదు అనుకుని సైలెంట్ అయిపోయాడాయన.